హలో నేను మిస్ చేస్తున్నాం 14 ఫిబ్రవరి వస్తుందంటే లవర్స్కి ఎక్కడ లేనటువంటి సంతోషం. అది మన సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. అయినప్పటికీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి జెట్ వెనకాడటం లేదు. అంతే వేగంగా బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు లవర్స్ని వెంటబడుతూ ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ఏడాది లవర్స్ ఏం చేశారో తెలిసి ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే దగ్గరలో ఉండేటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నారు. అలాగే దగ్గరలో ఉండేటువంటి హోటల్స్ను బుక్ చేసుకుంటున్నారు. ఆ కారణం చేత గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 175 రెట్లు బుకింగ్స్ పెరిగాయంట హోటల్స్కి. మరి ఆ స్థాయిలో ఎందుకు పెరిగాయనంటే బయట పార్కులో కలుసుకోవడానికి లేదు, అలాగే ఏదైనా హోటల్స్లో కలుసుకోవడానికి లేదు. ఆ బజరంగ దళ వాళ్ళు ఎక్కడ ఉంటారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ తాలిబొట్టు కట్టించేస్తారు, ఈ భయంతో హోటల్స్ను బుక్ చేసుకున్నారు, హోటల్ రూమ్స్ని బుక్ చేసుకున్నారు. అంటే హోటల్ రూమ్స్లో మీకు 175% లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఏడాది బుకింగ్స్ పెరిగాయి అని అంటే ఖచ్చితంగా ఈ సంస్థలు, హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి భయం కారణంగానే ఈ విధంగా వాళ్ళు బుక్ చేసుకుని ఉంటారు. అంతేకాదు విదేశాలకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. 30% గత ఏడాది కంటే ఈ ఏడాది 30% లవర్స్ కానీ లేదంటే ఈ ఫిబ్రవరి 14 సెలబ్రేషన్స్ కానీ విదేశాలకు వెళ్ళేటువంటి సంఖ్య పెరిగింది. ముందు రోజు అంటే ఫిబ్రవరి 13 నుంచి హోటల్ బుకింగ్ 175% పెరిగిందని అంటే మరి హిందూ సంస్థలను చూసి లవర్స్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవంగా ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు వాళ్ళు లవర్స్ డేని జరుపుకోవడానికి ఒక క్యాలెండర్ని కూడా రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ ప్రకారం రోజు ఇవ్వటం, ఆ తర్వాత రోజు వాళ్ళకి లవ్ చెప్పడం, ఇవన్నీ వాళ్ళ డే వైజ్ ఏం చేయాలనేది ఉంది. చివరి రోజు మాత్రం ఇద్దరు కలిసి స్వేచ్ఛగా ఏదో ప్రేమలోకంలోకి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళ కోరిక. ఆ ప్రేమలోకంలోకి వెళ్ళడానికి హోటల్ రూమ్స్ని బుక్ చేసుకున్నారు ఈ ఏడాది. మరి హిందూ సంస్థలు హోటల్ రూమ్స్ మీద రైడ్ చేస్తే ప్రేమ జంటలు ఎన్ని దొరుకుతాయో ఫిబ్రవరి 14 అనేది మనం వేచి చూడాలి. మరి హోటల్ రూమ్స్ని చెక్ చేసే అధికారం ఉందంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం మేజర్లు ఎవరైనా సరే ఇష్టపడితే వాళ్ళు రూమ్ తీసుకొని ఉండొచ్చు. కాబట్టి చట్టానికి విరుద్ధంగా రైడ్ చేయడానికి లేదు. బయట తిరిగితే హిందూ సంస్థలు వెంటబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు హోటల్స్నే బుక్ చేస్తున్నారు ఏకంగా. సో ఫిబ్రవరి 14 ఏ హోటల్ని మీరు టచ్ చేసినా కానీ ప్రేమలోకంలో తేలిపోయేటువంటి గదులు మనకి దర్శనమిస్తాయి అనే దాంట్లో సందేహమే లేదు.